తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. మహంకాళి అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. బోనం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. చారిత్రాత్మక అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో పండుగ శోభ కనిపిస్తోంది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా కూడా సందడిగా మారిపోయింది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం 2 క్యూ లైన్లు, సాధారణ దర్శనం కోసం 2 జనరల్ లైన్లు, ప్రముఖులు విఐపీల కోసం 2 విఐపీ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, మొత్తంగా బోనాల సందడి కనిపిస్తోంది. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. ఇక అక్కడ నుండి తాజా అప్డేట్స్ అందించేందుకు మా కొలీగ్ సుమా సిద్ధంగా ఉన్నారు. సుమా, బలరాం, ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం బోనాల సందడి కనిపిస్తుంది. ఈరోజు ఆదివారం లష్కర్ బోనాల సందడి అయితే ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి. అమ్మవారికి ఉదయం నుంచి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో. అంటే ఈ బోనాల పండుగ అనగానే తెలంగాణ వాసులు ముఖ్యంగా ఆషాఢ మాసంలో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఎప్పుడెప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించాలని సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు. బలరాం, ఈ రోజు లష్కర్ బోనాలు అయితే చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఉదయం నుంచి. అంటే తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు, బోనం అంటే భోజనం. ఎంతో చక్కగా ఆ బోనాన్ని అలంకరించిన తీరును మనం ఒక్కసారి చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. అంటే అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా ఆ బోనం పైన పెట్టి అంటే ఎంత బాగా అలంకరించారో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఈ బోనాన్ని అంటే ఈ భోజనాన్ని అమ్మవారికి నెత్తి మీద పెట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున లష్కర్ బోనాలకు చేరుకుంటున్నారు. అంటే బోనం సమర్పించే వారే కాదు, బోనంతో పాటు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. మనం చూడొచ్చు, లష్కర్ బోనాలు అంటేనే ముఖ్యంగా ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి సమర్పించుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మనం మాట్లాడదాం. బోనం చేసిన మహిళలు మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎలా అనిపిస్తుంది మీకు? చూడొచ్చు మనం. అంటే బోనాలు అంటేనే శివసత్తులు, పోతురాజు విన్యాసాలు, డప్పు చప్పులతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. మనం చూడొచ్చు ఇప్పుడు వేల సంఖ్యలో ఉదయం నుంచి. అంటే అమ్మవారికి బలరాం సుమా, అంటే ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ రకంగా కనిపిస్తోంది? బోనాలు అనగానే యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా సజావుగా ఏ రకంగా సాగుతుందో అక్కడ క్షేత్రస్థాయిలో మీరు చూస్తూ ఉంటారు. బలరాం, అంటే ఇక్కడ బోనాల ఏర్పాట్ల విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకొంచెం కేర్ ఎక్కువగానే తీసుకున్నారు. ముఖ్యంగా మనం బోనాలు అనగానే క్యూ లైన్ల గురించి మాట్లాడుకోవాలి. క్యూ లైన్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 6 క్యూ లైన్స్ ని ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నేనున్నది వచ్చి శివసత్తులు వచ్చే బోనాలన్నీ విఐపీలు రావడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. బోనంతో కుటుంబ సభ్యులతో వచ్చే వారందరికీ ఒక మార్గం. నార్మల్ గా అంటే ఈ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంత వాసులు బోనాల్ని సమర్పించేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు కదా. దర్శనం కోసం వచ్చే వారికి ఇంకొక లైన్ ని కేటాయించారు. అంటే 2500 మందితో పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బలరాం, అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండానే అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ గతంతో పోలిస్తే ఈసారి కూడా లక్షల్లో భక్తులు వస్తారన్న అంచనాలున్న నేపథ్యంలో దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, పోలీస్ బందోబస్తు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీరికి వాటర్ సప్లై కూడా ఇక్కడ ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది. అయినా కానీ ఎక్కడ క్యూ లైన్లలో ల్యాగ్ లేకుండా భక్తులు ఇమీడియట్గా వెళ్ళి దర్శనం చేసుకునేలాగైతే ఇక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి.
పోలీసు బందోబస్తు విషయానికి వస్తే ఉదయం నుంచి అయితే బాగానే ఉందని చెప్పాలి. అంటే కాసేపటి క్రితం అయితే జోగిని శ్యామల ఇక్కడికి వచ్చారు. కాకపోతే జోగినీలకు కొంత అసౌకర్యం కలిగింది ఇక్కడ అంటూ తను ధర్నా చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. అంటే తను ఈ టెంపుల్ బయటకు వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు అసంతృప్తి వ్యక్తం చేశారు జోగిని శ్యామల. ఇంకా అక్కడికి వెళ్ళి ఆలయ కమిటీ వాళ్ళందరూ తనతో మాట్లాడి కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంతకుమించి ఉదయం నుంచి ఇప్పటి వరకు భక్తుల కోలాహలం మధ్య లష్కర్ బోనాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు భవిష్యవాణి ఉండబోతుంది. అంటే ఈ భవిష్యవాణి స్వర్ణలత చెప్పే భవిష్యవాణి కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారు. పచ్చికొండపై భవిష్యవాణిని స్వర్ణలత చెప్తుంటారు. అమ్మవారు ఆమెలోకి వచ్చి ఈ సంవత్సరం అంతా పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, భారతదేశంలో స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్పబోతారు. సో రేపు ఘట్టం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ రోజే కాదు, రేపు కూడా ఇదే విధంగా పోలీసులు కానీ బందోబస్తు కానీ ఇక్కడ ఉండే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అంటే బోనం అంటే భోజనం. ఈ భోజనాన్ని అమ్మవారికి సమర్పించడానికి ఇప్పటివరకు మనం చూసాం. మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం లష్కర్లో చూడొచ్చు. ఒకవైపు చూసినట్టయితే జెన్సీ కూడా ఈసారి బోనాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు బలరాం మనకు. అంటే గతంతో పోలిస్తే ఈసారి జెన్సీ యువత కూడా ఎక్కువగా బోనాల్ని తీసుకొని అమ్మవారికి సమర్పించే సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడుతున్నాయి. బోనం అనంటే ముందుగా పోతురాజు డప్పు చప్పుల విన్యాసాలు లేకుండా బోనాలను ఎక్స్పెక్ట్ చేయలేం. ఉదయం నుంచి ఈ కోలాహలం అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. బలరాం, సుమా, అంటే సాయంత్రం అయిపోతోంది, భక్తుల తాకిడి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? మరోవైపు ఆలయ పరిసరాల్లో ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతూ ఉన్నాయి? ఇప్పుడు మనం చూసినట్లయితే మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా ఈ బోనాలు, పోతురాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో వేలాది మంది ఇక్కడికి వచ్చి బోనాల్ని సమర్పించారు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే అన్ని ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు అంటే సాయంత్రం అయిన తర్వాత కొంత క్రౌడ్ తగ్గుతుంది అని చెప్పి చాలా మంది ఈవినింగ్ టైంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం చూడొచ్చు, క్యూ లైన్లు మొత్తం ఒకవైపు బోనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అంటే రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు కూడా అమ్మవారికి ఇదే విధంగా ఈ రోజంతా బోనాల్ని సమర్పించేందుకు ఇక్కడ ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, క్యూ లైన్లలో మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇదే రష్ కంటిన్యూ అవుతుంది బోనాలకు సంబంధించి. మనం మాట్లాడదాం, ఇక్కడ ఆలయ అధికారులు కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎన్ని బోనాలు సమర్పించారు, ఈ బోనాల ఎప్పటి వరకు సమర్పించే అవకాశం ఉందో మాట్లాడదాం. ఆలయ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఉదయం నుంచి ఎన్ని బోనాలు సమర్పించారు, ఎప్పటి వరకు ఈ బోనాలు సమర్పిస్తారు? స్త్రీలు సుమారుగా 2 లక్షల మంది దర్శించినారు. పురుషులు అధికంగా వస్తున్నారు. ఊర్లలో నుండి కూడా బోనాలు తెచ్చారు. 700 మంది బోనాలు అలివే సపరేట్ వచ్చాయి మెయిన్గా. ఇప్పుడు శివసత్తులది గ్రీన్ లైన్ వాళ్ళకి మనం ప్రామిస్ చేసాము. గ్రీన్ లైన్లో ఆ గ్రీన్ లైన్ నడుస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ బస్సులో ఉన్న వాళ్ళు బోనాలు తెమ్మంటే మేము అంత దూరం తిరిగి రామని వాళ్ళు మొరం పెడుతున్నారు. మా పెద్దలు మాట్లాడుతున్నారు వాళ్ళతోని. ఎందుకంటే అష్టదిగ్బంధం అయిపోయిందంతా, ఆ గల్లీలన్నీ కూడా మూసివేశారు. మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చాలా ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇందాక జోగిని శ్యామల గారు కొంత అసంతృప్తికి గురై ఆందోళన కూడా వ్యక్తం చేశారు కదా, అసలు ఏం జరిగిందండి? ఈ విషయమే బోనాలు ఇలా పోలీసు వాళ్ళు అంటే మరి పోలీసు వాళ్ళ సహకారం లేనిదే జాతర సక్సెస్ఫుల్ కాదు. మరి స్టాపింగ్ జరుగుతుంది, అది అట్లా కాకుండా ఉండాలని వాళ్ళు మన భద్రత కోసం ఉన్నారు. వాళ్ళు మన మిత్రులు. అయితే మనము వాళ్ళం కలిసి కోఆర్డినేషన్గా పనిచేసుకునే వ్యవస్థ ఇది. మరి చల్లగా చెప్తున్నారు, ఇంత పెద్ద లక్షల మంది వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ కొంత వస్తుంది. శ్యామల గారు మమ్మల్ని క్షమించాలి. మరి మీకు ఏమి ఇబ్బంది కలిగినా మరి దానికి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే మా ఆడబిడ్డలకు చాలా ఇబ్బంది జరిగింది. మేము వాళ్ళని ప్రథమంగా వీవీఐపీగా మేము ట్రీట్మెంట్ చేస్తాం. మా చెల్లెళ్ళు వాళ్ళు పాదరక్షలు లేకుండా ఉపవాసం ఉండి దీక్షతో బోనం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చింది. అందుకు కూడా మేము చింతిస్తున్నాము. మరి అన్ని సహజంగా అమ్మ జరిపించుకుంటుంది. రేపు ఉదయం స్వర్ణలత భవిష్యవాణి మీద చెప్తారు. పచ్చికుండ మీద ఆ బిడ్డ కార్యక్రమం కూడా ఉంది. తర్వాత గజారోహం, ఘట్టము, ఊరేగింపు. ఎస్ బలరాం, మనం చూసాం కదా, అంటే కాసేపటి క్రితం జోగిని శ్యామల కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం ముందు కూర్చొని ధర్నా వ్యక్తం చేశారు. అసౌకర్యం కలిగింది ఇన్ని లక్షల మంది రావడం వల్ల అంటూ కూడా ఇప్పుడు ఆలయ అధికారులు కూడా జోగిని శ్యామలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ బలరాం ఘటాల ఊరేగింపు అనేది కూడా ఇక్కడ చాలా, అంటే ఈ తొట్టెలు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే తొట్టెల ఊరేగింపు కూడా రేపు స్టార్ట్ అవుతుంది. చాలా మంది భక్తులు మొక్కుకుంటారు, అంటే వారికి పెళ్ళవ్వాలని, సంతానం కలగాలని మొక్కుకొని వారు ఈ ఘటాలను, ఈ తొట్టెల్ని తీసుకొచ్చి
తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తుంటారు. మనం చూడొచ్చు ఒక భక్తులు కూడా తొట్టెల్ని సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ తొట్టెలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం ఎలా అయితే సమర్పిస్తారో అదే విధంగా ఈ తొట్టెల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. బలరాం, సుమా, అంటే క్యూ లైన్లో భక్తులు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు. మహిళలు కూడా చాలాసేపు మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. వారితో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎంతసేపటి నుంచి వారు క్యూ లైన్లో ఉన్నారు, ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ అందుతున్నాయి, ఏమైనా చెప్తారా? ఎస్, ఓకే బలరాం. ఇప్పుడు మనం ఒక్కసారి క్యూ లైన్లలో చూసినట్టయితే భక్తులకు ఇప్పుడు బోనంతో వచ్చే భక్తుల క్యూ లైన్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మన కెమెరా పర్సన్ పరమేష్. ఒక్కసారి మనం చూసినట్లయితే భక్తులకు సపరేట్గా ఈ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బోనంతో వచ్చే వాళ్ళే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బోనం ఒకటే కాదు, బోనంతో పాటు అమ్మవారికి శాఖ తీసుకొస్తారు, శాఖతో పాటు ఒడిబియ్యం, అమ్మవారికి చీర, గాజులు తీసుకొస్తారు. కాబట్టి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వస్తారు. ఇలా చిన్న పెద్ద అందరూ కలిసి కూడా ఒక కుటుంబ సమేతంగా వస్తారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే లైట్ గా ఇక్కడ వర్షం కూడా పడుతుంది బలరాం. అయినా కానీ ఈ వర్షంలో పెద్ద ఎత్తున బోనాలు తీసుకొస్తున్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం మహిళలతో. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వైబ్లోజ్ నుంచి వస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది అమ్మవారికి ఇంత భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడం? బాగుందండి. ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు? ఒక 1.5 అవర్ అవుతుంది. ఈసారి సెక్యూరిటీ ఉంది అంటున్నారు కానీ ఎవరికి ఏం సెక్యూరిటీ లేదు, అందరిని ఒకటే లైన్లో పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు వెళ్ళేది సపరేట్ లైన్ అని చెప్తున్నారు కదా, బోనాలు సపరేట్ లైన్ అంటున్నారు. శివశక్తులకి, బోనాలకు, అందరికి బోనాల వాళ్ళకి ఒకటి సపరేట్ అంటున్నారు కానీ ఆల్ మిక్స్ ఉంది. ఎవరైతే చూస్తున్నారో అప్పుడు సెక్యూరిటీ వస్తున్నారు. బలరాం, మనం చూసినట్లయితే బోనాలు ఎత్తుకున్న మహిళలు కూడా మనతో మాట్లాడారు కదా. అంటే సపరేట్ లైన్ అని చెప్పారు కానీ మేము 1.5 పైగా ఇక్కడ వెయిట్ చేస్తున్నామని మహిళలు చెప్తున్నారు. అంటే వెయిటింగ్ ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే అంత ఎత్తున బోనం ఎత్తుకొని వస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. బోనాలు అనగానే మనకు ముఖ్యంగా పోతురాజులు. ఇప్పుడు పోతురాజుల దగ్గర నేను ఉన్నాను. పోతురాజులు లేనిది బోనం అవ్వదు, ఎందుకంటే బోనాలు అంటే డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలు కంపల్సరీ ఉండాలి. మనం చూద్దాం, ఇక్కడ పోతురాజు వేషధరణలతో ఇద్దరు మనతో పాటు ఉన్నారు. హలో అండి, నా పేరు శంకర్. పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడిగా భావిస్తారు. బోనం వెళ్ళేటప్పుడు పోతురాజు ఒక సెక్యూరిటీగా బోనాన్ని తీసుకెళ్తుంటారు. మీరు ఈ పోతురాజు వేషం ఎప్పటి నుంచి చేస్తున్నారండి? 13 years. ఇప్పుడు 13. అంటే ఎలా అనిపిస్తుంది మీకు అమ్మవారి సోదరుడి? చాలా సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. నాకు ఒక బలం ఇచ్చింది అమ్మ. మనం చూడొచ్చు ఘటాల ఊరేగింపు, తొట్టెలను కూడా పెద్ద ఎత్తున భక్తులు తీసుకొచ్చిన సిచ్యువేషన్ చూడొచ్చు. పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాల్ని కూడా సమర్పిస్తున్నారు. చీర, సారే, ఒడిబియ్యంతో ఎంతో భక్తితో. మనం మరొక సైడ్ కూడా చూస్తున్నాం తొట్టెలు. ఈ తొట్టెను కూడా అంటే భక్తితో అమ్మవారి విగ్రహంలాగా కూడా ఎంతో అందంగా తీర్చిదిద్ది అమ్మవారికి జడ, నిమ్మకాయల దండ, పసుపు, కుంకుమతో చాలా అందంగా ముస్తాబు చేశారు. 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ తొట్టెను సమర్పిస్తున్నారు బలరాం కొంతమంది. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు తొట్టెను ఎప్పటి నుంచి సమర్పిస్తున్నారు ఏంటి అనేది మనం ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. హలో అండి, ఇంత పెద్ద తొట్టెను అమ్మవారికి సమర్పిస్తున్నారు కదా, ఏం మొక్కుకున్నారు? అందరూ బాగుండాలని మొక్కున్నామండి. ఎవ్రీ ఇయర్ ఇట్లా తొట్టెలు సమర్పిస్తారా? ఎవ్రీ ఇయర్ సమర్పిస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? యాక్చువల్ మా శ్రీకాకుళం, కానీ 2008 నుంచి హైదరాబాద్లో. శ్రీకాకుళంలో ఉండి ఉజ్జయిని అమ్మవారిని మొక్కుకోవడం, ఆ కోరిక నెరవేరడం, ఇప్పుడు తొట్టెలు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్, మా కాలేజ్ మేట్స్ వీళ్ళందరూ మీ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇదంతా చేస్తున్నాం. బలరాం, మనం చూసినట్లయితే శ్రీకాకుళం వాసులు ఉజ్జయిని అమ్మవారికి తొట్టెను సమర్పిస్తున్నారు. వాళ్ళు గతంలో అమ్మవారికి మొక్కుకున్నారంట, ఆ మొక్కు నెరవేరటంతో వీళ్ళు మొత్తం కాలేజ్ మెంట్స్ అంట ఇక్కడికి వచ్చి అమ్మవారికి తొట్టెను సమర్పిస్తున్నారు. ఓన్లీ తెలంగాణే కాదు, బోనాలంటే ఆంధ్ర ప్రాంత వాసులు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడమే కాదు తొట్టెలు కూడా సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు ఇంకొక వైపు అమ్మవారిని ఎంతో అందంగా ఘట్టం తీసుకొచ్చారు. మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, బోల్ సత్య దర్బార్కి జై. మేము జియాగూడ నుండి శ్రీ కట్టమైసమ్మ దేవాలయం నుండి గత 6 సంవత్సరాలుగా శ్రీ మహాంకాళి అమ్మవారికి ఘటం ఊరేగింపు, అలాగే పోతరాజులో డప్పు జప్పులతోని అమ్మవారికి ఒడిబియ్యాలు, బోనాలు, శాఖలు సమర్పిస్తున్నాము. అమ్మవారి యొక్క జాతర గత 200 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ యొక్క మహాంకాళి జాతరలో విచ్చేసినటువంటి భక్తులు లక్షలాది జనులు. ఈ యొక్క భక్తులకు అమ్మవారు ఆరోగ్య విషయాలే
అలాగే పాడి పంటలు సమృద్ధిగా వండి సకాలంలో వర్షాలు కురిసి బలరాం మనం చూసాం కదా, దీన్ని ఘటం అంటారు. అమ్మవారి ఘటాన్ని ఎంతో అందంగా అలంకరించి అంటే మొక్కు నెరవేరిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇలా అమ్మవారికి ఒక ఘటాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ అమ్మవారు అంటేనే చాలా మహిమ గల్ల తల్లి, కోరిన కోరికలు నిలబెడతాయి. ఇంతవరకు మనం చూసాం శ్రీకాకుళం వాసులు అమ్మవారికి తొట్టెని సమర్పిస్తున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి. అంటే వాళ్ళ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకోవడం, వాళ్ళ కోరిక నెరవేరడంతో అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇంకా బోనాల తాకిడి ఎక్కువగానే వస్తుంది బలరాం, మనం చూడొచ్చు కంటిన్యూస్ గా. అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా క్రౌడ్ తగ్గే సిచ్యువేషన్స్ మనకు కనబడట్లేదు. మనం చూడొచ్చు చాలా మంది పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది నల్గొండ జిల్లా. నా పేరు జానేస్వామి. సకల సంతోషం. 24 ఏళ్ల సంది వస్తున్నాను నేను ఇక్కడికి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం. ప్రతి ఏటా బొలకంపేటకు ఇక్కడ ఉజ్జయిని మహాకాళికి అమ్మవారికి బచ్చ భోజనాలు, పరమన్నం, పాలు పెరుగుతో సమర్పించుకోవడం ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడ శివశక్తులం మేము. సో అమ్మవారికి పాడి పంట వర్షాలు కురిసి రైతులకు జీవనాధారమని, వర్షాలు పడితేనే పాడి పంట పండుతుంది. పాడి పంట మీద మనకు 4 మెతుకులు దొరుకుతున్నాయి. కాబట్టి అమ్మవారు అనుగ్రహతోని వర్షాలు కురిపించాలని కోరుకుంటున్నాం అమ్మవారిని. జై మహాకాళి తల్లికి. బలరాం మనం చూసాం కదా, నల్గొండ వాసులు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంటే వర్షాలు పడాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, ఎందుకంటే వర్షాల ప్రభావం కాస్త తక్కువగా ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇలా రకరకాలుగా అమ్మవారికి మొక్కుకొని బోనాల్ని సమర్పిస్తున్న దృశ్యాలు అయితే మనం ఒకసారి చూడొచ్చు. మరోవైపు ఇంకా బోనాల సందడి కంటిన్యూ అవుతుందనే చెప్పాలి బలరాం. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే తాకిడి సాయంత్రం అయినా కానీ పెరుగుతుంది. అంటే సాయంత్రం టైంలోనే ఎక్కువగా జోగ్నిలు, శివసత్తులు, పోతురాజులతో ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఎందుకంటే ఉదయం వివిఐపీలు పెద్ద ఎత్తున వచ్చారంటే ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత అంటే తొలిపోనం తర్వాత రేవంత్ రెడ్డి వచ్చారు, అదేవిధంగా కేటీఆర్ వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, సిపి సజ్జనార్ వచ్చారు, కొంతమంది సెలబ్రిటీలు కూడా మల్లారెడ్డితో పాటు కొంతమంది సెలబ్రిటీలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అంటే సాయంకాలంలో కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా అమ్మవారికి సాయంత్రం వేళల్లో క్రౌడ్ ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పి ఇక్కడున్న ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది బలరాం ప్రస్తుతం లష్కర్ బోనాల్లో ఉన్న సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ సుమా.